హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ అనిల్. రొటీన్కి భిన్నంగా వెరైటీ ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? లేక్ ఆఫ్ నో రిటర్న్కు వెళ్ళండి. ఎందుకంటే ఇదొక రహస్యాల పుట్ట. మన దేశంలో ఉన్న మిస్టీరియస్ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. మీరు ఇప్పటి వరకు చాలా సరస్సుల గురించి వినడం, చదవడం, చూడడం జరిగి ఉండవచ్చు. కానీ ఈ మిస్టీరియస్ సరస్సుకు వెళ్ళిన వారు మాత్రం తిరిగి రావడం ఇప్పటి వరకు జరగలేదు. ఇది కథలో సరస్సు కాదు, ఇలాలోని సరస్సే. ఎక్కడుందో తెలుసా? మన దేశానికి మయన్మార్కు మధ్య సరిహద్దు ప్రాంతంలో, అంటే అరుణాచల్ ప్రదేశ్లోని చాంగ్లాంగ్ జిల్లాలో నవాంగ్యాంగ్ సరస్సు ఉంది. దీనిని అందరూ మిస్టీరియస్ లేక్ అని పిలుస్తారు. అనేక సంఘటనల ఆధారంగా దానికి ఆ పేరు వచ్చింది. ప్రచారంలో ఉన్న కొన్ని కథనాలు ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపనీస్ సైనికులతో ఉన్న ఒక విమానం ఈ ప్రదేశంలో అత్యవసర ల్యాండ్ అయిందంట, వాళ్ళు దారి తప్పటం వల్ల. అయితే చాలా అనూహ్య రీతిలో విమానంతో సహా అందరూ అదృశ్యమయ్యారట. ఒక అధ్యయనం ప్రకారం యుద్ధం ముగిసిన తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్తున్న జపాన్ సైనికులందరూ మలేరియా కారణంగానే మరణించి ఉంటారని పేర్కొంది. అయితే ఈ సరస్సు చుట్టుపక్కల గ్రామస్తుల్లో మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఒక అతనికి ఈ సరస్సులో ఒక పెద్ద చేప దొరికింది. దీంతో అతను ఆ గ్రామంలోని అందరికీ విందు ఏర్పాటు చేశాడు. కానీ ఓ వృద్ధురాలు, ఆమె మనవరాలిని మాత్రం అతడు విందుకు ఆహ్వానించలేదు. దీంతో సరస్సుకు కాపలా కాస్తున్న వ్యక్తి కోపాద్రిక్తుడై వాళ్ళిద్దరినీ ఊరు విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. కానీ ఆ మరుసటి రోజే ఊరంతా సరస్సులో మునిగిపోయిందట. అక్కడి గ్రామస్తుల్లో ఈ విధమైన జానపద కథలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ మిస్టీరియస్ సరస్సు రహస్యాన్ని ఛేదించడానికి ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఈ విధంగా అనేక పురాణాలు, కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ పర్యాటకాన్ని పెంచాలనే ఆశతో అక్కడి గ్రామస్తులు ఈ స్థానిక బెర్ముడా ట్రయాంగిల్పై రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నారనే నానుడి కూడా ఉంది.